ప్రత్యేకించి మీ స్థానికంగా ఇక్కడ తుంగతుర్తి ప్రజానికం నన్ను ఒక ఉద్యమకాడు గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం బ్రహ్మాండంగా 52,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. నేను వచ్చిన వెంటనే ఈడ బీఆర్ఎస్ మున్సిపల్ ఉండే చైర్మన్ ఉండే కాంగ్రెస్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా మోత్కూర్ మున్సిపాలిటీ ఉండే, అది కూడా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉండే, దాన్ని కూడా కాంగ్రెస్ కోసం చేయడం జరిగింది. 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా మన రిక్వెస్ట్ మీద పార్టీ మీద అభిమానం ఉండి 7 మంది సింగిల్ విండో చైర్మన్లు కూడా నా మాట మీద గౌరవం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు నాడు ఇలా ఎల్సో నరేష్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఛానల్గా సర్వీస్ చేస్తూ ఉన్నారు. గత 10 ఏళ్ళుగా ఎన్ని ఇబ్బందులు అయినా కూడా నిలబడి కలబడి నిలిచిన వ్యక్తి. అందుకోసమని ఇవాళ తన సహచరిణి అయిన ఇది మార్కెట్ కమిటీ చైర్మన్గా చామంతిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం చైర్మన్ నియామకానికి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు నీటిపారుదల మరియు సివిల్ సప్లై శాఖ మంత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మంత్రివర్యులు రోడ్డు భవనాల శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ మన పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు చెవిటెంకన్న గారు అందరూ సహకరించి నా మాట గౌరవించి నా మీదనే పెట్టడం జరిగింది. కనుక నేను ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చామంతి ఇవాళ ఇది జనరల్ మహిళా సీటు అయినా కూడా మన అభిషేక్ రెడ్డి గారు ఇది కూడా 4 మార్కెట్ కమిటీలు ఉంటే మరి ఈ మార్కెట్ కమిటీ బీసీలకు ఏమని చెప్పి అభిషేక్ రెడ్డి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ నాన్న దాదాపు 30 ఏళ్ళుగా కోడూరు గ్రామానికి సర్పంచ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఒక పెద్ద హ్యూమానిటీతోని పెద్ద సామాజిక విలువతోని అన్ని ఒక వర్గాలు కూడా బాగుండదు, బీసీకి కూడా కావాలని చెప్పి వారు ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక ఇక్కడ ఉన్న 4 2 బీసీలు అయినాయి, 2 ఓసీలు అయినాయి. చాలా సంతోషపడతా ఉన్నా నేను. కనుక ఇంకోటి, నేను రాకముందు, నేను ఎమ్మెల్యే కాకముందు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో దాదాపు 24 సంవత్సరాలు అరుపేరుగా పోరాటం చేసిన నేను. ప్రతి ఊరు ప్రతి పల్లె ఇక్కడ ఉన్న అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకోసం నేను వచ్చిన వెంటనే జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేపించి 30 ఏళ్ళుగా ఎవరు చేయని పనిని 30 సంవత్సరాలుగా ఉన్నా, 30 సంవత్సరాలు కొట్లాడిండ్రు. ముఖ్యమంత్రి గారికి అసెంబ్లీలో చెప్పి శాంక్షన్ చేపించి దాన్ని నేను ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇలా మోత్కూరులో బురాయి గారి కాలువ 270 కోట్ల రూపాయలు అక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. 300 కోట్లతో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేయించాం. అతి తొందరలో కాలేజ్ కొత్త భవనం కూడా రాబోతా ఉంది. ఎక్కడ తిరుమలగిరి జూనియర్ కాలేజ్ కొత్త భవనం కూడా కన్స్ట్రక్షన్ కాబోతా ఉంది. అదేవిధంగా మధ్యరాల మరి తుంగతుర్తి మండలానికి సంబంధించి కేతిరెడ్డి కాలువ దాదాపు 1500 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. అక్కడ ఎవడు పట్టించుకోలే. కానీ నేనే పాదయాత్ర చేసి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తే వారు కూడా దాని పరిణిలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం కమిషన్లు తీసుకొని కాలువతల దాడేసి వెళ్ళిపోతే 6 చెక్ డ్యాములు దాదాపు 30 కోట్ల రూపాయలతో 6 చెక్ డ్యాములు కంప్లీట్ చేయిస్తే ఇవాళ దాని వెనకాల వేలాది ఎకరాల భూమి ఇవాళ పచ్చదనంగా ఉంది.
ఇవాళ పాడి పంటలతో కలకలాడుతూ ఉంది. అదేవిధంగా ఎన్నలేని చరిత్ర, యుగాల నుంచి తరాల నుంచి ఏడు పుట్టకాంచి లేదు. కానీ ఇవాళ ఆనకాలం ఎండిపోతున్న పంటలకు పెద్ద ఏరు వచ్చింది, కానీ ఈ ఏరు కూడా వచ్చింది, కానీ మనకు మోతుకూరు బిక్కేరు రాలే. కానీ బిక్కేరుకి ఇలా గోదావరి నీళ్ళు వచ్చినాయి, ఆనకాలం వచ్చినాయి, ఇప్పుడు కూడా వచ్చినాయి. కనుక నాకు కూడా, నేను కూడా వ్యవసాయదారుడు కాబట్టి వ్యవసాయానికి, విద్యకు, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది. తర్వాత ఇంకోటి, మేము అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అప్పీల్